वंदे भारत माता की वंदे 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 कर्नूल जिल्ला माजी सैनिकुल ऐक्यत कर्नूल जिल्ला माजी सैनिकुल ऐक्यत घबराना గౌరవ వందనం సభ్యులకు మాజీ సైనిక సోదరులకు బాబురాజు గారికి ప్రకృతి గారికి గణేష్ గారికి ఇంకా జరిగింది. మాజీ సైనికులకు మన మిత్రులు చెప్తూ వచ్చారు సార్, మా దాంట్లో మీ కంపెనీలో మాకు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చారు, ఇప్పుడు మాకు విపరీతంగా డిమాండ్ ఉంది, ఆ రోజుల్లో మీరు ఇచ్చిన గుర్తింపు మరవలేంది అని చెప్తూ వస్తుంటారు. మరి అలా గుర్తుపెట్టుకొని ధన్యవాదాలు చెప్పినందుకు సైనికులకు ధన్యవాదాలు. బాధ్య అనేది ఏదో నాకు వాడు ఇష్టపడటం లేదు, సైనికులు అంతే. ఎందుకంటే వారు వచ్చిందంటే మరి వెళ్ళి పిలుస్తారు. దీనిలో అందరూ మాజీ అనేది ఉండదు, వచ్చేసి యుద్ధం చేయాలి. యుద్ధం చేసేవాళ్ళు సైనికులే అంటారు. మరి వీళ్ళు కూడా యుద్ధానికి రెడీ అయిపోవాలి కాబట్టి వీళ్ళు సైనికులుగానే వెళ్తారు, కానీ మాజీ సైనికులుగా వెళ్ళారు. ఒక సైనికులు వెళ్తారు, సైనికులు. దీనికి ఏదైనా కొత్త పదం చూస్తే బాగుంటుంది. మాజీ అనేది బాగా మాజీ అయితే రిటైర్డ్ అయిపోయినట్టు కనపడుతుంది. మీరు రిటైర్డ్ అనేది లైఫ్లో లేదు. మీ కొన ఊపిరి చేసే వరకు మీ సేవలు ఎంత చెప్పినా తక్కువగానే ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళకి ఇచ్చే భూములు కూడా సైనికులుగా వచ్చి మీ జీవితంలో మొదలుపెట్టిన వాళ్ళు వారికి భూములు ఇవ్వటం అంతా ఆనవాయితీగా జరుగుతుంటుంది. వారికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, రీసేల్ చేయాలనేది దాని క్లారిటీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. కానీ ఇక్కడ ఎప్పుడూ నిలబడిపోయిండేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒకటి ఆడిటోరియం కట్టాలనేది ఎప్పుడు అది ఉంటుంది. ఆ భయంతో నేను రావటం లేదు. మీరు స్థలం చూపండి, కట్టి పడేస్తాను. స్థలం మీరు చూపలేదు, నేను కట్టేది లేదు. నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నేను మాట ఇచ్చినాక ఎప్పుడైనా నేను పూర్తి చేస్తాను. ఆ స్థలాన్ని మీరు ఎలా చేసుకొని వస్తారు? దేశం ఇది అంతా మీదే, ఈ దేశమే మీది, మీరు ప్రాణాలు ఇచ్చే దేశం ఇది. మీకు అది ఎందుకు కావటం లేదో నాకు తెలియదు. మోదీ గారి ప్రభుత్వానికి భావిస్తే అదే పెద్ద అసెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివన్నీ మీరు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ తోటి మిత్రులు కూడా మీరు ఎప్పుడైనా సేవ చేసే దాంట్లో ముందుండి వెళ్తారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత శ్రేణుల్లో పాకిస్తాన్ ముష్కరులను ఓడించి తరిమి కొట్టిన మహా రోజులైన మన మాజీ సైనికులు, అమరులైన మాజీ సైనికులు, వాళ్ళ పేరున మేము శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు బాబురాజ్. నేను కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం నుంచి అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ కార్గిల్ దివస్ విజయోత్సవ సభలో క్యాండిల్ ర్యాలీకి విచ్చేసిన మా మాజీ సైనికులందరికీ నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కార్గిల్ గురించి చెప్పాలంటే మే 3వ తేదీ స్టార్ట్ అయిన కార్గిల్ యుద్ధం జూలై 26వ తేదీ ముగిసింది. దీంట్లో ఎంతో వందల మంది మా సైనికులు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడారు. ఈ సందర్భంగా వాళ్ళకందరికీ అమర జవాన్లకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.
ఇంకోటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే, ఇంతమంది అమర జవాన్లు ఉన్నారు, మాజీ సైనికులు ఉన్నారు, వాళ్ళు కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీర్చండి. మాకు కర్నూలులో మాజీ సైనికులకు ఇచ్చిన సైనిక్పురి కాలనీలో ఇంతవరకు విద్యుత్ శక్తి, మంచినీటి సౌకర్యం లేదు. ఆ సౌకర్యం ఏర్పడితే మా మాజీ సైనికులు అక్కడ ఇల్లు కట్టుకోగలరు, కాపురం ఉండగలరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించాలి. మాకు ఈ 2 సౌకర్యాలు జగన్నాథగట్టు సైనిక్పురిలో మాకు అవకాశం కల్పించాలని కోరుచున్నాను. అలాగే ప్రభుత్వాన్ని మరొక కోరిక ఉంది. కర్నూలు జిల్లాలో ఇంతవరకు కూడా మనకు వార్ మెమోరియల్ అనేది లేదు. మీరు వేరే జిల్లాలో చూసుకుంటే ప్రతి జిల్లాలో ఉంది, కానీ కర్నూలు జిల్లాలో వార్ మెమోరియల్ లేకపోవడము మా మాజీ సైనికులుగా కాకుండా ప్రభుత్వంకు కూడా గుర్తింపు తీసుకొస్తుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పెద్దలు ముందుకొచ్చి ఈ వార్ మెమోరియల్ని, సైనిక్పురి కాలనీలోని విద్యుత్ శక్తి, మంచినీటి సౌకర్యాన్ని, మాజీ సైనికులకు సంబంధించిన కోర్టు కేసులను కూడా పరిష్కరించాలని చెప్పి సభాముఖంగా అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు కె బాబురాజ్ అండి. నేను కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు. ధన్యవాదాలు సార్. కర్నూలు బీ క్యాంప్ శివార్లలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాంటీన్కి వెళ్ళు దారిలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ సర్కిల్ని అమరవీరుల సర్కిల్ కానీ, అమర జవాన్ సర్కిల్గా కానీ ప్రకటించాలని చెప్పేసి, ఏదైతే పుల్వామా దాడి జరిగినటువంటి రోజు ఫిబ్రవరి 14వ తేదీ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారిని, లోకల్ మినిస్టర్ అయినటువంటి టీజీ భరత్ గారిని కూడా మేము అర్జించడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి ఈ సర్కిల్ని వారికి అంకితం చేస్తూ అమరవీరులకి జ్ఞాపకార్థంగా ఉండే విధంగా దీన్ని చేసినట్లయితే, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మార్గంలో వెళ్ళినప్పుడంతా కూడా వారందరికీ కూడా చాలా ఆనందించేటటువంటి విషయంగా ఉంటుందని చెప్పేసి, వారందరికీ గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి కోరడం జరిగింది. అది ఇంతవరకు కూడా అమలు చేయలేదు. దాని కార్యక్రమం ఇప్పుడు మొదలు పెడుతున్నారన్నటువంటి విషయం చాలా శుభసూచకమని మేమందరూ తెలియజేసుకుంటూ, ఇది అతి త్వరలో కూడా దీన్ని కంప్లీట్ చేసి వారికి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. నా పేరు ధర్మ, బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు.